కేంద్ర ప్రభుత్వంలో మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు, శుభాభినందనలు. ఎన్నో కష్టాలను ఎదిరించి, ఇబ్బందులను అధిగమించి భారత ప్రజానీకంగానే, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంగానే ఇచ్చిన తీర్పు అద్భుతమైన ప్రజాస్వామ్య తీర్పు, ప్రజాస్వామ్య విజయం అనొచ్చు. ఇది మోడీ గారిని దేశ విదేశాలలో ప్రజలు కీర్తిస్తుంటే చూసి ఓర్వలేని మార్కెట్ శక్తులు, విదేశీ ద్రోహులు, విదేశీ తొత్తులు మోడీ గారి పతనాన్ని కోరుకునే వామపక్షాలు అని చెప్పుకునే టుకడా గ్యాంగ్ ఎన్నో దుష్ప్రచారాలు చేసిన అంతిమ విజయం ఎన్డీఏకి, మోడీ గారికే చెందింది. అదేవిధంగా రాష్ట్రంలో ఒక దుర్మార్గపు పరిపాలన పతనమై ప్రజాస్వామ్య పరిపాలన ప్రారంభం కావటం సంతోషించదగిన విషయం. చంద్రబాబు నాయుడు గారి ముందు ఎన్నెన్నో సమస్యలు పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయి. వాటిని పరిష్కరించి ప్రజామన్నను పొంది విప్లవాన్ని విజయవంతం చేయాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా అనేక పరిశ్రమల్ని వెళ్ళగొట్టిన జగన్మోహన్ రెడ్డి కానీ, విద్యా సంస్థల్ని నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రివర్గం, అదేవిధంగా దోపిడీ అనేక రకాలుగా ఇసుక, వైన్, శాండ్, మైన్, అన్ని రకాలుగా ఏ రంగం తీసుకున్నా ఆ రంగాన్ని దోసుకు తిన్న ప్రభుత్వం పతనమై ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఏర్పడటం సంతోషకరం, శుభాభినందనం. ఈ పరిస్థితుల్లో ప్రజలు సంయమనంతో ప్రభుత్వానికి సహకరించి ప్రభుత్వ విజయమే ప్రజా విజయంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. ఈ ప్రజాస్వామ్య విజయానికి నాంది ప్రస్తావన ప్రకాశం జిల్లా నుంచే ప్రారంభమైందని చెప్పవచ్చు. ప్రకాశం జిల్లాలో అమరావతి రైతుల పాదయాత్ర ప్రారంభమైనప్పుడు పెదనందిపాడు దాటగానే అద్భుతమైన స్వాగతాన్ని ఇచ్చింది ప్రకాశం జిల్లా ప్రజానికి. మహానాడుకి స్పందన అనూహ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఊహించినంత స్పందన ఇచ్చింది ప్రకాశం జిల్లా. మరి ప్రకాశం జిల్లా ప్రజానీకము 10 స్థానాలను అందించడమే కాకుండా ఈ విజయంలో భాగస్వాములై ఈ రోజున 2 మంత్రులు ప్రకాశం జిల్లా నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారంటే దానికి ప్రకాశం జిల్లా ప్రజానీకం అభినందనీయం. వారికి మా శుభాభినందనలు. వారి ఆశలని, ఆకాంక్షలని ముఖ్యమంత్రి గారు నెరవేరుస్తారని ఆశిద్దాం.